వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో మరోసారి రాజకీయ కక్షలు బగ్గుమన్నాయా అనేలాగా కొన్ని సంఘటనలు జరిగాయి. పర్టికులర్గా పుంగనూరులో ఒక సంఘటన, అదేవిధంగా పల్నాడు జిల్లా వెనుకొండలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వెనుకొండలో అయితే దారుణంగా ఒక వ్యక్తిని కిరాతకంగా నడి రోడ్డుపైన నరికారు. అంటే ఇమెంట్సే చేతులు పాశవికంగా నరికారు. అదేవిధంగా తలపై కూడా తీవ్ర గాయం చేశారు. అతను చాలా సివియర్ పొజిషన్లో ఉన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకొక వైపు పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం వద్ద కొంతమంది కొన్ని మూకలు గొడవ చేశాయి, దాడికి పాల్పడ్డాయి అనేది ఒక వార్త. బట్ వాళ్ళు చేసింది టీడీపీ శ్రేణులను వైసీపీ చాలా బలంగా ఆరోపిస్తుంది. అఫ్కోర్స్ దాడి చేసిన వ్యక్తుల మెడల్లో టీడీపీ పసుపు జెండాలు ఉండటం కూడా కొంత వారి అన్న అనుమానానికి బలం చేకూరుతూ ఉంది. సో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి సంబంధించి, అంటే అక్కడ జరిగిన దాడికి సంబంధించి ఆ వ్యక్తిని రెడ్డప్పని పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనపై కూడా దాడులు జరిగాయి. సో వీటిపైన చాలా చాలా వైసీపీ శ్రేణులు చాలా బలంగా ఆరోపిస్తున్నాయి. ఇదంతా టీడీపీ కుట్రపూర్తి రాజధానులు, కుట్రపూర్తి రాజకీయాలు, కక్షపూర్తి రాజకీయాలు, హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చాలా బలంగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. మిథున్ రెడ్డి మాట్లాడారు, అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడారు ఘటన పైన. వినుకొండలో జరిగిన సంఘటన మాత్రం చాలా పాశవికమైన సంఘటన. అఫ్కోర్స్ ఇద్దరు ఒకే కొంతమంది ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే. మరి అది వ్యక్తిగత కక్షలా లేదంటేనేమో పార్టీకి ఆపాదించారా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎవరైతే దాడికి పాల్పడ్డ వ్యక్తి టీడీపీ కార్యకర్త అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దాడిలో తీవ్ర గాయాలు పాలారో ఆ వ్యక్తి వైసీపీ సానుభూతి పడ్డారని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ అది అధికారికంగా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్, అది పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా పార్టీల మధ్య విభేదాలు, ఒక పార్టీ ఇంకో పార్టీ శ్రేణుల మీద దాడి చేసినట్టుగానే అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది, వినుకొండలో జరిగిన సంఘటన. బట్ ఆ జరిగిన ఘటన మాత్రం చాలా పాశవికం. అసలు ఎవరు కూడా అది చూడటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విజువల్. అది అంత దారుణంగా దాడికి పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య. నిజంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే, చాలా కఠినమైన శిక్షలు ఇచ్చే తప్పించి ఈ తంతు ఆగేదా లేదు. బట్ అది పొలిటికల్ రైవల్యా, వ్యక్తిగత రైవల్యా వల్ల జరిగిన దాడి అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. వైసీపీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దాడులు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయని ఒకటే బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరిగిన 2 సంఘటనలు కూడా, రాత్రి కావచ్చు లేదంటే ఈరోజు జరిగిన సంఘటనలు 2 కూడా టీడీపీ వాళ్ళే చేశారు అని వైసీపీ చెప్తున్న వాదన. నిజంగానే వాంటెడ్గా టీడీపీ శ్రేణులే చేశాయా? అక్కడ పొంగనూరులో కావచ్చు, లేదంటే ఇక్కడ వెనుకొండలో జరిగిన ఘటన కావచ్చు, లేదంటే ఏదైనా అల్లరిముక్కు చేసిన పని, లేదంటేనేమో వ్యక్తిగత రైవల్రీ మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల వల్ల జరిగాయా అనే దానిపై క్లారిటీ రావాలి. బట్ ఏదైనా దాడులు మాత్రం చాలా హింసాకరం. పర్టికులర్గా వెనుకొండలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా అబ్జెక్షనబుల్. అంత దారుణ సంఘటన భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు, మరి ఎవరికి కూడా జరగకూడదు అనేలాగా ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వర గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సైద గారు కూడా సిద్ధంగా ఉన్నారు. బాలగురుస్వామి గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళేమో చాలా బలంగా చెప్తూ ఉన్నారు, టీడీపీ శ్రేణులు కావాలని హింస రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు, అధికారంలో వచ్చామనే ఒక ధీమాతో ఈ విధంగా అడ్డగోలుగా దాడులు చేస్తున్నారనేది ఒక బలమైన వాదన బలంగా వినిపిస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నెక్స్ట్ డే నుంచి దాడులు జరుగుతున్నాయి, దానికి కారణం టీడీపీ శ్రేణులే, కూటమి ప్రభుత్వం వాళ్ళే అని కూడా బలంగా చెప్తున్నారు. బట్ వెనుకొండ సంబంధించిన మాత్రం చాలా పాశవికం. అది పార్టీల మధ్య జరిగిన రైవల్యా, వ్యక్తిగత రైవల్యా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ శ్రేణుల పనేనా? మీరు చేసినట్టుగానే ఉంది, ఎందుకంటే ఆ పార్టీ జెండాలు కానీ అవి మెడల్లో ఉన్నాయి కొంతమందికి, అందువల్ల అంత పర్టికులర్గా అడుగుతున్నాను. బాలగురుస్వామి గారు. వెంకట గారు, ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, సైదా గారికి, సోదరు వెంకటలక్ష్మి గారికి, బీఆర్కే వీక్షకులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేనేం చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి జరుగుతున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం చెప్పాను. ఓకే 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 థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి నిద్రలేసిన కాడి నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే, ఎదుటిల మీద బురద చల్లటం అనేది వాళ్ళకి అలవాటు. గుడ్డ కాల్చి మొహానేయడం, మీద వేయడం అనేది వాళ్ళ అలవాటు.
అందువల్ల ఎందుకనంటే ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా ఏం జరిగినా కూడా అది తెలుగుదేశం పార్టీకి ఆపాదించి మాట్లాడడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విధిలాగా తయారైపోయినారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వినుకొండ పట్టణంలో జరిగిన ఇద్దరు కూడా రషీద్ కావచ్చు, సంపిని ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి కావచ్చు, ఆ రెండో పర్సన్ బాధితుడు కావచ్చు, ఇద్దరు కూడా గతంలో పిఎస్ ఖాన్ అనే రౌడీ షీటర్ దగ్గర వీళ్ళిద్దరు అనుచరులు. బాగా చూడండి మీరు. ఓకే. ఎందుకనంటే వినుకొండ పట్టణంలో ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో అతనికి పిఎస్ ఖాన్ అనే వ్యక్తికి ప్రధాన అనుచరులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరికి వ్యక్తిగత విషయాలు ఉండి, వ్యక్తిగత ద్వేషాలు ఉండి వాళ్ళు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే అది తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకనంటే వాళ్ళకి నిద్రలేసిన నుంచి ఒకటే అలవాటు సార్. తెల్లవారుజామున 3 గంటలకి బాబాయ్ హత్య కేసు, బాబాయిని హత్య చేసి చంపేస్తే వీళ్ళు ఉదయాన్నే బయటకు వచ్చేసి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు? ఇది నారాసుర ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. అని అంటే ఇప్పుడు అన్ని గొడ్డల పోట్లు వేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి స్వాతిముత్యంలో కమలసన్ లాగా యాక్షన్ చేసి మరి బాబాయిని కొట్టారు, ఆడ పొడిశారు, బాత్రూమ్ లోకి ఏడ్చుకెళ్లారు, బాత్రూమ్ లో గొడ్డలతో వేసారని చెప్పేసి యాక్షన్ చేసి మరి చెప్పి చూపించాడు ఒక సినిమా లాగా. అంటే ఉదయాన్నే వాళ్ళ పార్టీ ప్రధాన వ్యక్తి ఏం మాట్లాడాడు? ఫస్ట్ గుండెపోటు. రైట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది బాలగురుస్వామి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ మళ్ళీ పాతకి వెళ్ళిపోతుంది, అది కాదు. సరే, వినుకొండ ఇన్సిడెంట్ని ఎందుకు అడిగానంటే మాజీ ముఖ్యమంత్రి ఇట్ సెల్ఫ్ ఆయన ఒక ట్వీట్ చేశారు, వినుకొండలో ఈ దారుణం చేశారు, ఈ విధంగా టీడీపీ వాళ్ళు దాడి చేశారని ఒక ట్వీట్ చేయడం వల్ల నేను ఆ పాయింట్ని రైజ్ చేశాను. బట్ పొంగనూరు విషయానికి వచ్చినట్లయితే పొంగనూరులో అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీ పార్టీ జెండాలతో కనిపించారు చాలామంది, అవునా కదా? ఇది ఒప్పుకోవాలి మీరు. ఇప్పుడు పార్టీ జెండాలతో కనిపించారు అనేది ఎందుకనంటే మెడలో వేసుకుంటే కనిపిస్తుంది సార్ వెంకట గారు. ఎందుకనంటే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ప్రేరేపించడం గానీ మాట్లాడటం గానీ ఎక్కడా లేదు. ఎందుకంటే మెయిన్ లీడర్స్ తో జూమ్ మీటింగ్లు అధికారం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడైనా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, మీరు ఏదైనా ప్రేరేపించినా, ఎక్కడైనా ఏమైనా దాడులు చేసినా కూడా సహించేది లేదు అని చెప్పేసి హెచ్చరించి మరీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఎందుకనంటే ఏ లీడర్ కూడా, ఏ వ్యక్తి కూడా దాడులకు ప్రేరేపించే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళు చూశారు, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పానికి పోవడానికి కూడా వీలు కాకుండా చేశారు వీళ్ళు. అదే చిత్తూరు జిల్లా అంగళంలో వీళ్ళు వచ్చేసి మా మీద దాడి చేసి, మా మీద కేసులు పెట్టేసి, మా లీడర్స్ అందరూ అజ్ఞాతం లేకపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. అలాంటివి మేము ఎక్కడా చేయట్లేదు. మా అధినాయకుడు కూడా రానికుండా చేసిన క్రూరులు వీళ్ళు. మా అధినాయకుడి మీద నందిగామలో చెప్పులు వేయించారు, అమరావతిలో చెప్పులు వేయించారు, అనపర్తిలో మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆపేస్తే 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి 7 గంటల సమయంలో లైట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ వీళ్ళకి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14-15 సంవత్సరాలు సుమారుగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఒక మీటింగ్ పెడతా ఉంటే మీటింగ్ కూడా వెళ్లకుండా చేశారు. ఆ చీకట్లో కావచ్చు, అక్కడ ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా గురుస్వామి గారు సరే, మీ పార్టీ అధినేతకి, మీ పార్టీ చెందిన కీలక నేతలకి గురుస్వామి గారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి, హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఎక్కడ కూడా చేతులు తీసుకోవడం కావచ్చు, అలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైట్. గురుస్వామి గారు ఒక్క మాట నా మాట వినాలి మీరు. గురుస్వామి గారు ఒక్క మాట నా మాట వినాలి మీరు. చెప్పండి. నేనేమంటున్నానంటే అఫ్కోర్స్ మీ పార్టీ, మీరు విపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేతకు కావచ్చు, మీ పార్టీ చెందిన కీలక నేతలకు కావచ్చు ఎన్నో అడ్డంకులు ఎదురై ఉండొచ్చు. అది అప్పటి ప్రభుత్వం క్రియేట్ చేసిందా లేదంటే ఆ పార్టీ నేతలు చేశారనేది పక్కన మొత్తానికి అయితే జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకునేనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరేమో మాకు సంబంధం లేదంటున్నారు, బట్ దాడులు జరుగుతున్నాయి, గాయపడుతూ ఉన్నారు. ఏదైతే విపక్షం ఉందో అది ఆరోపిస్తూనే ఉంది మీరే చేశారని. ఎట్లా మీ ప్రమేయం అంటే ఒక వేరే పార్టీ ప్రమేయం లేకుండా, అధికార పార్టీ ప్రమేయం లేకుండా, లేదంటే మీ అధికార పార్టీ చెందిన నేతల ప్రమేయం లేకుండా ఈ దాడులన్నీ సాధ్యమేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా
పార్టీ కావచ్చు, ప్రభుత్వం తరపున కావచ్చు, ఇలాంటి సంఘటనలకి మద్దతు నూటికి 100% నాయకుడు ఎలా గారు మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు మాట్లాడిన దానికి మా కుర్రోళ్ళకి పూనకం వచ్చింది, ఏదో చిన్నది జరిగిందని చెప్పేసి మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చిన్న ఇష్యూనా, చిన్న సంఘటన? ఎందుకనంటే వీళ్ళ హయాంలో జరిగితే ఆ రోజు జోగి రమేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు, వీళ్ళ రౌడీలు నేర్చుకొని వచ్చేసి ఈ మధ్య సీసీటీవీ ఫుటేజ్ చూసి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ రౌడీలు గోండాలు మా ఆఫీస్ మీద దాడి చేస్తే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. సో అప్పుడు అవన్నీ చేశారు కాబట్టి డీసీపీ ఆఫీస్ కి కోతవేటి దూరంలో మా సెంట్రల్ ఆఫీస్ ఉంటే సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగితే కనీసం విచారణ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. అప్పుడు గురుస్వామి గారు కూడా మాట్లాడుతున్నారు. గురుస్వామి గారు అప్పుడు అవన్నీ చేశారు కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఇట్లు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? అవన్నీ అప్పుడు మీకు చేశారు కాబట్టి. వెంకట గారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు 1982 నుంచి చూడండి, ఎక్కడ కూడా కక్ష రాజకీయాలకి ఎక్కడ కూడా తావులేదు. ఎవరైనా సరే మా పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. కావాలని దాడులు చేస్తే వాళ్ళ మీద చర్యలు అనేవి తప్పకుండా ఉంటాయి. పొంగనూరులో కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గురుస్వామి గారు పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిపై రెడ్డప్పని పరామర్శించేందుకు వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడులు మీ పార్టీ చేసినదా కాదా? మీ పార్టీ మోకలు చేసినవే కాదా? మీ పార్టీ చెందిన వ్యక్తులు చేసినవే కాదా? అసెంబ్లీ రౌడీ సినిమా చూశారు కదా సార్, గుర్తుందా మీకు? చూసారా ఆ సినిమా? మీరు చూశాను. అసెంబ్లీ రౌడీ సినిమాలో వాళ్ళే వచ్చి కొట్టుకుంటుంటారు. అంటే నెక్స్ట్ ఏదో జరగబోతుంది, ఎవరికో మూడిందని చెప్పి మాట్లాడటం జరుగుతుంది అని, అంటే వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తుంటారు. ఆ టైప్ వీళ్ళు చేస్తారు సార్. కావాలని వీళ్ళు చేసి మా మీద కుట్ర పన్ని కావాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా దాడులకి ప్రేరేపించడం గాని, దాడుల్ని సపోర్ట్ చేయడం గాని అటువంటి చర్యలు అనేది తెలుగుదేశం పార్టీ తీసుకోదు. మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కావాలని చెప్పి ఎవరైనా కానీ చేసుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వెంకట గారు. ఎందుకనంటే దీనైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఉపేక్షించరు. ఓకే, రైట్ రైట్. కక్ష రాజకీయాలు ఎక్కడా కూడా పురుగొల్పే విధానం అనేది మా పార్టీలో లేదు. రైట్. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చేస్తా ఉంటారు తప్పితే ఇలాంటి మా పార్టీలో చాలా దూరం. వీటికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇలాంటి జరిగితే కూడా ఎవరిని కూడా వదిలేది లేదు. ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. రైట్. దీన్నైతే మా నాయకులు ఒప్పుకోరు. మీకు అవకాశం ఇస్తాను. రైట్. వెంకటేష్ గారు వైసీపీ నుంచి పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రైట్, టీడీపీ సపోర్టర్స్ చేశారనేది ఒక బలమైన వాదన. కానీ వెనుకంలో జరిగిన మర్డర్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి, టీడీపీకి ఆపాదించడం సరికాదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వెంకటేష్ గారు, నిజం కదా? ముందుగా వెంకట్ గారికి, అదే బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిన్న వినుకొండలో జరిగిన సంఘటన గాని, ఈ రోజు పొంగనూరులో జరిగిన సంఘటన గాని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు చూసినట్లయితే ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంత హింసాకాండ జరుగుతుంది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు జరుగుతూ ఉన్నాయనేది మీకు కూడా తెలుసు. పోలీస్ స్టేషన్ కి నెల రోజుల నుంచి, ఈ 38 రోజుల నుంచి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ ఏ కేసులు నమోదయ్యాయి అని చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురు లేదు, మేము భయభ్రాంతులు చేయాలి, పార్టీలో ఎవరిని ఉండకుండా భయపెట్టాలి, బయటకు వస్తే భయపెట్టాలని తగిలి కొట్టే పరిస్థితులు, ఆఖరికి ఇంకా తగిలి చంపే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చాయి. ఇప్పుడు మీరు గురుస్వామి గారిని అడిగితే ఆయన టాపిక్ డైవర్ట్ చేస్తారు. అప్పుడు
మీరు ఏది అడిగినా క్వశ్చన్ ఒకటేస్తే ఆయన ఆన్సర్ ఇంకోటి చెప్తున్నారు. బాబాయ్ హత్య కేసు అంటున్నారు, తర్వాత లేదంటే ఆ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇవ్వలేదు, నడుచుకుంటూ వెళ్ళారని అంటున్నారు. ఈ రోజు జరుగుతున్న వాటిని మీరు ఎలాగ ఆన్సర్ చేస్తారు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయా? రోడ్ల మీద నరకడాలు, రోడ్డు మీద చంపడాలు, లేనిపోయిన కేసులు జరిగాయి కదండి. జరగలేదు. వెంకటేష్ గారు తోటా చంద్రయ్య గొంతు కోసారు కదా, తోటా చంద్రయ్య గొంతు కోసారు కదా, జరిగే అలాంటి జరిగాయి. జరగలేదు అని అంటే కరెక్ట్ కాదు, జరిగాయి నో డౌట్ జరిగాయి. గురుస్వామి గారు నేను మాట్లాడుతున్నాను, గురుస్వామి గారు నేను అన్ని అడుగుతున్నాను, డోంట్ వరీ గురుస్వామి గారు, నేను అడుగుతున్నాను, నాకు తెలుసు ఏం జరిగిందో. మాట్లాడుతున్నారు తప్పితే గురుస్వామి గారు తోటా చంద్రయ్య నేను అడిగాను, అది ఆల్రెడీ అడిగాను. గురుస్వామి గారు ప్లీజ్ సహకరించాలి, మాట్లాడనివ్వాలి, ఇంకా చాలా మంది మాట్లాడాలి. గురుస్వామి గారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యని చంపేశారు, దాదాపు ఎంత మందిని చంపేశారు, మీరు ఎలా చెప్తున్నారు మేడం? ఎవరన్నా చంపారని చెప్పి దాదాపు ప్లీజ్ గురుస్వామి గారు మాట్లాడనివ్వాలి, ప్లీజ్ లెట్ హర్ స్పీక్. కార్యకర్తలు చంపారు, సుమారుగా 500 మంది పైబడి దాడులు జరిగినాయి బీసీల మీద. ఎస్సీలను కూడా కొట్టి ఎస్సీలు కొట్టి ఎస్సీల చేత ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన గనులు మీరు మీ పార్టీలో ఉన్నారక్క. మాట్లాడండి ప్లీజ్ గురుస్వామి గారు, రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ మాట్లాడనివ్వాలి, ఆమెను మాట్లాడనివ్వాలి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. లక్ష్మి గారు నేను చెప్తున్నప్పుడు నా టైం కూడా మీరే మాట్లాడితే నేనెందుకు డిబేట్ లో కూర్చోవడం? మీరు మాట్లాడినప్పుడు మేడం మీ హయాంలో కూడా జరిగాయి ఇన్సిడెంట్, జరిగాయి మీ పాలనలో కూడా జరిగాయి, నో డౌట్. అందులో చంద్రయ్య గొంతు కోసిన మాట వాస్తవమే. ఇంకా చాలా మంది చాలా సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంది నిజమే. చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు జరిగాయి. చెప్పండి వెంకటేష్ గారు. ఇన్సిడెంట్లు జరిగితే ఎవరి వాళ్ళు జరిగాయి అన్నది అవి ఎంక్వైరీలో తేలుతుంది. ఖచ్చితంగా కూడా చర్యలు అనేవి ఉంటాయి, శిక్ష అనేది పడుతుంది. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఎక్కువ వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరుగుతుంది. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మా దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీరు చూడండి, లేదంటే మీరు వెయ్యండి అని కూడా మీకు చెప్పడం జరిగింది. నిన్న మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 5-6 నెలలు కూడా ఇదే పరిస్థితి జరిగింది అనుకుంటా టీడీపీ వాళ్ళకి. ఇది మీరు ఒప్పుకోవాలి. ఎక్కడ లేవు, ఎక్కడ చూసినా పసిపిల్లల మీద అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ రైట్ మీ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా ఉంది వెంకటేష్ గారు, సారీ. రైట్ సైదా గారు ఈ జరిగిన ఇన్సిడెంట్లు ఎలా చూస్తూ ఉంటారు? ఈ రెండు పొంగునూరు కావచ్చు, వినుకొండ కావచ్చు. ఈ రోడ్డు మీద నరకడం అంటే వీళ్ళు ఏ మెసేజ్ పంపిస్తున్నారు సమాజానికి? అయినా నరుక్కోవడం అనేది ఇలాంటి సంస్కృతే మంచిది కాదు. ఇంకెంతకంటే ఇంక మనుషులు చూసి ఏం నేర్చుకుంటారని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? 38 రోజులు అయింది, ఎంతమంది పిల్లల మీద దాడులు జరిగాయి, ఎంతమంది మీద దిశ యాక్ట్ మంచిది కాదన్నారు, తీసేశారు, ఎంతమంది మీద ఆడవాళ్ళ మీద ఈ మధ్యకాలంలో హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రోడ్ల మీద నరకడాలు, ఇంట్లోకి వెళ్ళి చంపడాలు, ఇవన్నీ జరుగుతున్నాయండి. మన రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందండి అర్థం కానటువంటి పరిస్థితి. మా పరిపాలన అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. కావాలంటే మీరు అప్పుడు కేసులు తీసుకోండి, ఇప్పుడు కేసులు కూడా తీసుకోండి. ఈ 38 రోజుల్లో వీళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని మీకు కూడా తెలుసు వెంకట గారు. మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు, మీకు కూడా తెలుసు. అదే మీ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు గమనించాను, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాను వెంకటేష్ గారు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సైదా గారు, ఈ పొంగనూరు ఇన్సిడెంట్ కావచ్చు, వెనుకొండ ఇన్సిడెంట్ కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఏ విధంగా చూస్తారా? పార్టీ కక్షలుగా చూస్తారా, వ్యక్తిగత కక్షలుగా చూస్తారా? సైదా గారు. వెంకట గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలగురుస్వామి గారు, సోదరి వైసీపీ నాయకుడు వెంకటలక్ష్మి గారు, అందరికి కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు వెంకట గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, శాంతి భద్రతలు, దీనికి సంబంధించి ఒక మంచి సబ్జెక్ట్ని మీరు డిబేట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా
మేమందరం వైష్ణవులం అంటున్నారు. కానీ బుట్టలో ఉన్న రొయ్యలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శాంతి భద్రతల గురించి ఈ రెండు పార్టీలు మాట్లాడటం అనేది నిజంగా దెయ్యాల వేదాలు కూడా వచ్చినట్లు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన మనం చూసాం. ఒక పల్నాడు ప్రాంతంలోనే దాదాపు 16 మందిని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి, అలాగే ఆస్తుల్ని లూటి చేసినటువంటి పరిస్థితి, గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాక సోదరుడు మన బాలగురుస్వామి చెప్పారు, తోటా చంద్ర అయినటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్తని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో, ఆయన జై జగన్ అని అనమని అడిగితే అడగకుండా ఆయన కమిట్మెంట్ తోటి మాట్లాడినటువంటి మాటలకి మరి తట్టుకోలేక దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి అనేక కోకలు మైనార్టీల మీద పల్నాడు ప్రాంతంలో ఎంతమంది మీద దాడులు చేశారో మనం చూసాం. ఇల్లు ఏ విధంగా కూల్చారో మనం చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పిన్నెల్లి లక్ష్మారెడ్డి మరి కారం చేడులో తన సోదరుడు వెంకటరామిరెడ్డి ఏ విధంగా ఒక 200 మంది వాళ్ళ యొక్క రౌడీ గ్యాంగ్ తోటి కవాతు నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎన్నికల తర్వాత కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సోదరు చెప్తుంది వెంకటలక్ష్మి గారు, మేమంతా పునీతులం, మేమందరం చాలా నిష్పక్షపాతంగా ఉంటాం, చట్టాన్ని కాపాడాం. ఎక్కడ మీరు కాపాడారు? హోండా ఉమా కొంతమంది అడ్వకేట్స్ నిజ నిర్ధారణ కోసం ఆచరణలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద సరివు కర్ర తీసుకొని కారులో పొడిచాడే, అడ్వకేట్కి గాయాలయ్యాయే. ఎక్కడ పోయిందమ్మా మీ ప్రభుత్వం ఆ రోజు? ఆ విధంగా మీరు ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి మీరు ప్రయత్నం చేశారు ఆ రోజు. ఎన్ని హింసలు కాండ రగిల్చారు ఈ దేశంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు పుంగనూరు ఘటన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పుంగనూరులో ఆ రోజు చంద్రబాబు మరి యాత్ర నిర్వహిస్తే బైపాస్ లోనే ఆపేసి వీరంగం చేశారే, పోలీసులను అడ్డం పెట్టుకుని మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారే. ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం కనపడలేదా? ఆ రోజు మీకు ఈ యొక్క ఇది కనపడలేదా? మీరు ఒకసారి ఆలోచించమని కోరుతారు. వెంకట గారు, ఏదైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎందుకంటే ఈ హత్యలు అత్యాచారాలను ఈ విషయాన్ని మనందరం సైదా గారు అప్పుడు ఎవరో చేశారు, అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. వాటిని ఖచ్చితంగా అక్రాస్ ద పార్టీస్ మనం కట్ చేయాలి, కండెమ్ చేయాలి. వెంకట గారు ఇద్దరే. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఘటనలకు పాల్పడ్డారు కాబట్టి మేము కూడా ఈ రోజు ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటానటువంటి ఒక భావనతోటి ఈ రోజు తెలుగుదేశం అల్లరి మొక్కలు కూడా రెచ్చిపోవడం అనేది సమంజసం కాదు. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? గాడిద గుర్రం ఒకటే కదా. మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? 124 సీట్లు మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? మంచి పరిపాలన అందిస్తారని. మీరేదో హత్యలు చేస్తారు, హత్య రాజకీయాలు చేస్తారు, ఆస్తులు దోచుకుంటారని కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. దీన్ని గమనించడానికి నేను కోరుతాను. ఈరోజు ప్రధానంగా ఇనుకొండ ఘటనకు సంబంధించి హత్యకు గురైనటువంటి రషీద్ కానివ్వండి, హత్య చేసినటువంటి జిలాని కానివ్వండి, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. 2000 మనం చూసుకున్నట్లయితే 23 వరకు కూడా ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళు. ఆ రోజు వైసీపీ పార్టీలో, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఒక రౌడీ షీటర్తో అనుచరులుగా ఉంటూ బొల్లా బ్రహ్మనాయుడికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రాహ్మణి అనుచరు వర్గంలో వాళ్ళందరూ కలిసిమెలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. అయితే సంవత్సరం క్రితం అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఈ భేదాలు వచ్చాయి. ఎవరైతే జిలాని రషీద్ అనే వాళ్ళు ఉన్నారో, గత సంవత్సరం తొలి ఏకాదశి అంటే నిన్నటి రోజున కరెక్ట్ గా సంవత్సరం క్రితం వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి. ఆ రోజు ఈ యొక్క రషీద్ అనే వ్యక్తి ఎవరైతే హంతకుడు ఉన్నాడో, ఆ ఇప్పుడు హతుడైనటువంటి రషీద్ ఇంటికి ఆ రోజు మరి వీళ్ళు వెళ్ళి గొడవ చేశారు. గొడవ చేసిన జిలాని ఇంటికి వెళ్ళి గొడవ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్ ని తగలబెట్టి ఇంట్లో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చాయి. సో అది వ్యక్తిగత రైవలరీ అంటారు. సో టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అది వ్యక్తిగత రైవలరీ అంటారు, పార్టీ కక్ష మాత్రం కాదు. కానీ ఇక్కడ మళ్ళీ పొలిటికల్ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే విధంగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఇద్దరి మధ్య ఈ భేదాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? అతను కూడా తెలుగుదేశం పార్టీలో చేరాడు సంవత్సరం క్రితం. చేరిన తర్వాత ఎన్నికలు అయిపోయాయి, తెలుగుదేశం పార్టీకి అతను పనిచేశాడు జిలాని. ఇట్ ఇస్ క్లియర్.
వాళ్ళు వీళ్ళు చెప్పిన అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. మేము కరెక్ట్ అని వీళ్ళు, వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు కాదు. ఏం జరిగింది ఇక్కడ ఫ్యాక్ట్స్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మ్మ్. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేశా. ఇనుకొండలో మా బంధువులు ఉన్నారు, ఆ ప్రాంతం గురించి నాకు తెలుసు. నేను ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫోన్లు చేసి ఏం జరిగింది అని నేను కనుక్కున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, అక్కడ ఈ జిలానీ ఎవరైతే హత్య చేశాడో, జిలానీ అనే అతను ఈ తెలుగుదేశం పార్టీలో చేరి మొన్న ఎన్నికల్లో జీవి ఆంజనేయులు గారికి సపోర్ట్ గా, మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే ఆ యొక్క పాత కక్షను దృష్టిలో పెట్టుకొని ఈయన తొలేకాసు, ఇనుకొండలో బాగా తొలేకాసు పండుగ బాగా చేస్తారు. అందులో రంజాన్ పండుగ, మొహరం పండుగ ఆ రోజు వీళ్ళందరూ కూడా సాయంత్రపేట ముళ్ళపూరు బస్ స్టాండ్ లో ఇతను ఎవరైతే హతుడు ఉన్నాడో అతను బ్రాందీ షాప్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతను సూపర్వైజర్ గా దాంట్లో ఉన్నాడు. దాంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాని అతన్ని అటాక్ చేసి కొబ్బరికాయ కత్తి తీసుకొని దారుణంగా మరి హత్య చేసినటువంటి ఘటన మనం చూసాం. నిజంగా ఇది సో చాలా పొలిటికల్ రైవలరీ కంటే సైదా గారు పొలిటికల్ రైవలరీ కంటే కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైరం నేపథ్యంలోనే అది జరిగిందంటారు, అంతేనా? Yes, yes. బట్ వాట్ అబౌట్ పొంగనూరు ఇన్సిడెంట్? ఒకటి వెంకట గారు, సైదా గారు, వెంకట గారు, రైట్ మీరు క్లారిటీ ఇచ్చారు, దీని గురించి క్లారిటీ ఇచ్చారు. పొంగనూరు ఇన్సిడెంట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక పార్టీల మధ్య జరిగిన వివాదంగానే స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అవునా కదా? ఎందుకంటే వెంకట గారు మీరు చెప్పినట్లుగా పొంగనూరులో కూడా చంద్రబాబు గారు, తర్వాత పొంగనూరు ఈయన పెద్దిరెడ్డి గారు, వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. విద్యార్థి దశ నుంచి ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకప్పుడు కాలేజీ ఎలక్షన్స్ లో ఇద్దరు రైవల్స్ గా మారారు వాళ్ళు కూడా ఆ రోజు. తర్వాత చెరొక పార్టీలో ఉన్నారు. సో ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇది పొలిటికల్ ఫైట్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్దిరెడ్డి గారు కూడా తన రాజ్యంలో అంటే ఇష్టానుసారంగా టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే వైసీపీ వాళ్ళకే వాళ్ళు ఫైట్ చేసుకొని ఏదో సినిమాని కంపేర్ చేస్తూ చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా తమ పార్టీకి బాల గురుస్వామి బ్రదర్ చెవిలో పూలు పెడుతున్నాడు. మనందరికి వాస్తవాలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని ఏదో ఇది చేశారంటే ఇది కరెక్ట్ కాదు. జనాలు పిచ్చోళ్ళు కాదు. మీరు మసిమూసి మారడికాయ చేస్తారంటే ఎట్టా? అద్దాలు బాలు కొట్టారు, గందరగోళం చేశారు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాయ చేశాడు 5 సంవత్సరాలు. ఏమైంది? మాయ తెలుసుకున్నారు, ఓడించి ఇంటికి పంపించారు. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీకు దమ్ముంటే చెప్పండి. మమ్మల్ని ఆ రోజు ఇబ్బంది పెట్టాడు, ఈ రోజు మేము ఇబ్బంది పెట్టాం పెద్దిరెడ్డిని. మీరెందుకు ఈ విధంగా మాట్లాడతారు? వాస్తవం చెప్పాలంటే మిథున్ రెడ్డిని, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డిని ఆ యొక్క నియోజకవర్గంలో ఎంటర్ కానియకుండా గత 40 రోజుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ కాపు కాస్తున్నారు. అక్కడ హుడా చైర్మన్ ఇంటి మీద కూడా పోయి దాడి చేశారు. యాదవ్ ఇంటి మీద పోయి వస్తే నీ సంగతి తేలుస్తామన్నారు. పోలీసు వాళ్ళు కూడా పెద్దిరెడ్డిని రావద్దు పొంగనూరు అని చెప్పి హెచ్చరించారు. మిథున్ రెడ్డిని కూడా రావద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు. సైదా గారు స్ట్రైట్ గా హానెస్ట్ గా ఒకటి ఆన్సర్ చేయండి. కోట ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్సిడెంట్లు కొన్ని జరిగాయి. ఖచ్చితంగా అవి కక్షపూరితమా లేదంటే మొత్తానికి కదా వైలెన్స్, హింసాత్మక ఘటనలు అయితే షార్ట్గా జరిగాయి. ఇవి ఎట్లా ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగాయి అనుకోవాలా, లేదంటే పాత కక్షలు గతంలో వాళ్ళు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం సంబంధం లేకుండా పార్టీ మనది కాబట్టి అధికారం మంది కాబట్టి అనే కాన్సెప్ట్లో ఒక బలమైన ఆకాంక్ష వాంఛతో ఫైట్ చేశారనుకోవాలా, దాడులు చేశారనుకోవాలా? అంటే ఒకటి వెంకట గారు, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఈ హత్యలు, అత్యాచారాలని, దోపిడీలని ప్రోత్సహించదు. ఇట్స్ క్లియర్. ఎవరైతే బాధితులు ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, బాధపడ్డారో, నరకయాతన అనుభవించారో, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛా వాయువులు పీల్చారు. బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం ఉంది, రైట్, మనకేదైనా జరిగితే మన నాయకుడు మనం కాపాడతాడు, మన చంద్రబాబు నాయుడు కాపాడతాడు, మన లోకేష్ కాపాడతాడు. ఎందుకంటే అక్కడ లోకల్ లీడర్స్ కూడా, జీవి ఆంజనేయులు గారు పెద్ద మనిషి, ఆయన మనం తప్పట్టడానికి లేదు. ఆయన వ్యాపారవేత్త, ఇలాంటి ఘర్షణ రాజకీయాలకు రాడు. బొల్లాం రామనాయుడు ఒక ఎత్తు, ఇతనితో ఒక ఎత్తు. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొనసాగిద్దాం సైదా గారు ఇదే అంశం మీద కొనసాగిద్దాం. ఏదైతే ఏపీలో జరుగుతున్న ఇన్సిడెంట్లు, అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, ఈరోజు పర్టికులర్గా ఈరోజు జరిగినటువంటి వెనుకొండలో జరిగిన ఘటన, పొంగనూరులో జరిగినటువంటి ఫైట్ కానీ, ఇవన్నీ కూడా కక్షపూరిత రాజకీయంలోనే, హింసాత్మక రాజకీయాల్లో ప్రభుత్వం, కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ప్రోత్సహిస్తుందని వైసీపీ చెబుతూ ఉంది. దాన్ని టీడీపీ ఖండిస్తుంది. టీడీపీ
దాన్ని తప్పుపడుతుంది. రైట్. కోటేశ్వర గారు మనతో పడినారు. కోటేశ్వర గారు, ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట అవుతుంది, చప్పట్లో సౌండ్ వస్తుంది. అలానే ఇక్కడ రెండు పార్టీలు కూడా మాకు సంబంధం అంటే ఒక పార్టీ ఏమో గవర్నమెంట్ని అంటే కరెంట్ గవర్నమెంట్ని ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళే హింసాత్మక ఘటనలు చేస్తూ ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోలేదంటే గత ఇన్సిడెంట్ని వాళ్ళకి జరిగినట్టు ఏదో మనసులో పెట్టుకొని అధికారం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారని అటాక్ చేస్తున్నారు, తీవ్రంగా హింసిస్తున్నారు, నష్టపరుస్తున్నారని చెప్తూ ఉంది. కానీ టీడీపీ మాత్రం ఆ సంబంధం లేదు, మేము అటువంటి చేయము, మా అధినేత అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు అని చాలా బలంగా చెప్తుంది. బట్ రెండు అంటే ఒకరేమో అవునంటున్నారు, ఒకరు కాదంటున్నారు. బట్ జరిగిన డ్యామేజ్ నిజం, జరుగుతున్న ఘటనల నిజం, కొంతమంది సివియర్గా బాధపడారు, కొంతమంది చనిపోయారు కూడా. ఎట్లా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు ఈ రెండు వైరుధ్యాలని? ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మేమంతా శుద్ధపూసలం లేదా మాకే అటువంటిది ఏమీ లేదని చెప్పుకోవడం అది అందరూ చూసిందే. గత 5 సంవత్సరాల్లో కూడా మనం అటువంటిది చూసాము. ఆ 5 సంవత్సరాల్లో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కొన్ని చోట్ల కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి పద్ధతుల్లో బదులు తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాటితో మాకేం సంబంధం లేదు, మేము ప్రోత్సహించమని చెప్పేసి సుభాషితాలు చెప్పడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని తెలుగుదేశం కానీ లేదా వైసీపీ కానివ్వండి, వాళ్ళ వెనకాల చేరినటువంటి ఇలాంటి శక్తులని ఆయా పార్టీల నాయకత్వాలు కనుక అదుపు చేయలేకపోయేట్లయితే అంతిమంగా నష్టపోయేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి చూడాలి. గతంలో ఆ విధంగా అదుపు చేయని కారణంగా లేదా ప్రోత్సహించినటువంటి కారణంగా వైసీపీ ఏ విధమైనటువంటి రాజకీయ మూల్యాన్ని చెల్లించిందో మనం చూసాం. దాని నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పాఠాలు నేర్చుకుంటుందా లేదా అనేటువంటిది వాళ్ళ వ్యవహారానికి సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు ఉదంతాల్లో లేదా మిగతా మొత్తంగా శాంతి భద్రతలు అనేటువంటి పదజాలానికి వచ్చినప్పుడు రెండు అంశాలు. ఒకటి, సంఘటనలు జరిగినటువంటి తీరు. ఉదాహరణకు వినుకొండలో జరిగినటువంటి దాడి, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దాడి చేయడం అనేటువంటిది జరిగింది. అదే పుంగనూరుకు వచ్చేసరికి సామూహికమైనటువంటి దాడి. మీరు చెప్పినట్టుగా విజువల్స్ నేనైతే చూడలేదు, విజువల్స్ లో వాళ్ళు చూపించినట్టుగా ఎక్కువ మంది అంటే ఒక గుంపుగా వచ్చి దాడి చేయడం అనేటువంటిది సామూహికమైనది. వ్యక్తిగతమైనటువంటి దాడి వ్యక్తిగతమైనటువంటి కుట్రతో ఉంటది. సామూహికమైనటువంటి దాడి కొంతమంది వ్యక్తులు వెనకాల ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసినటువంటి వాళ్ళలో నాయకులు ఉన్నారా లేకపోతే స్థానికులే ఉన్నారా అనేటువంటిది అది ఇమ్మెటీరియల్. కానీ ఒక పథకం ప్రకారం జరిగినటువంటి దాడి. అందువల్ల ఎక్కడైనా ఇలాంటి దాడులు జిల్లాలో ఒకటో చోట రెండు చోట్ల జరిగితే అవి చెదురుమదురుగా జరిగేటువంటి ఘటనలుగానే మనం పరిగణించాలి. అలా కాకుండా కొన్ని సామూహిక లక్షణాలు కనుక ఉండి ఇటువంటి దాడులు అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కనుక జరిగేట్లయితే ఇవి ఒక పథకం ప్రకారమే స్థానిక నాయకత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రాంతీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దీన్ని ప్లాన్ చేస్తున్నారనేటువంటిది మనం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి హత్యలు కావచ్చు లేకపోతే ఇతర నేరాలకు సంబంధించినటువంటి వాటిని మనం ఆ విధంగా చూడలేము. ఇప్పుడు వినుకొండ సంఘటన గురించి ఎస్పీ ఏం చెప్పాడు, అది వ్యక్తిగతమైనటువంటి తగాదాలతోనే దాన్ని హత్య చేసుకున్నారని చెప్పేసి ఎస్పీ చెప్పాడు. కానీ అక్కడ వచ్చేసరికి ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే తగాదాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒక పార్టీలో చేరటం, రెండో పార్టీలో చేరటం, ఆ చేరినటువంటి వాళ్ళని ఆ పార్టీలో వాళ్ళు ఆమోదించడం, ఇది ఇవాళ ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, వాళ్ళు ఏంటి గతంలో ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేంటి తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేయటం, అంతేనా? వెల్కమ్ చేయటం, తెలిసి కూడా యాక్సెప్ట్ చేయడం, తెలుసుకోకుండా కాదు, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు వినుకొండలో ఏ రౌడీ షీటర్ వెనకాల ఎవరు అనుచరులుగా ఉన్నారో లేకపోతే అతని యొక్క యాక్సిడెంట్స్ ఏంటో తెలుసుకోకపోవడం అనేది అదే పెద్ద సమస్య కాదు. అదే మహానగరం కాదు. నిన్న మొన్నటి వరకు ఒక పెద్ద విలేజ్ గా ఉండి మున్సిపాలిటీగా మారినటువంటిది, అదేం కష్టమేం కాదు. అందుకని తెలుసు అందరికి, ఆ పార్టీ వాళ్ళకి తెలుసు, ఈ పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ మద్దతుదారులుగా ఉండేటువంటి వాళ్ళని ఎవరిని కూడా కానీ కోటేశ్వర గారు
ఈ ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో పర్టికులర్గా కంపేర్ టు అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే ఏపీలో చాలా సివియర్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అపోజిషన్ ఉన్న దానిపైన అటాక్ చేయడం కానీ, ఇన్ కేసు అపోజిషన్ మళ్ళీ అధికారంలో పోతే ఏదైతే రెస్ట్ పార్టీ ఉంటుందో దాని మీద అటాక్ చేయడం కానీ, ఎక్కడ మేబీ దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో ఉండదు, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా ఉండదు. అవునా? ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుందండి. ఉంటుందంటారా? అన్ని చోట్ల ఉంటుంది, ఓకే. అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తే అది మరింత రెచ్చిపోతుంది. లేకపోయేట్లయితే అది అన్ని చోట్ల ఉంటుంది. అది అందువలన నేను అదే చెప్పబోతున్నా. అటువంటి ధోరణిని మనవాడే కదా అని చెప్పేసి, లేదా మన గుంపే కదా అని చెప్పేసి పొంగనూరులో వాళ్ళని కానీ లేకపోతే వినుకొండలో వాళ్ళని కానీ అధికార పార్టీ కొమ్ముగాసి వాళ్ళ మీద ఏదో నామమాత్రపు కేసులో లేకపోతే పనికిరాని కేసులో పెట్టేసి తప్పుకుంటే అది వాళ్ళకి చివరికి వాళ్ళే మళ్ళా ఆ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే రేపు ఈ పార్టీకి వ్యతిరేకులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు సాము చేసినటువంటి వాడికి పని ఏమి లేకపోతే వాడే దాడి చేస్తాడు మిగతా వాళ్ళ మీద. ఎవరు శిక్షణ ఇచ్చినటువంటి వాడి మీద దాడి చేస్తారని మనకు తెలిసింది. అందువలన ఇవి చెదురుమదురుగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని చూపించి మొత్తం శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. కానీ ఈ విషయంలో చిత్రించడం కోటేశ్వర గారు, ఈ దాడుల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఫస్ట్ ఐ థింక్ అది అప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 5-6 నెలల పాటు అప్పుడు జరిగింది. ఇప్పుడేమో 40 days కంటిన్యూస్గా అప్పుడు ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అంటే వైలెన్స్ ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంది. కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. 5-6 నెలలు కాదు, 5 సంవత్సరాల్లో కూడా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేమి ఒక 5-6 నెలలు ఏదో ఒక టైం అంటే ఫస్ట్ సివియర్ ఇంపాక్ట్ ఫస్ట్ 5 months కనిపించింది. ఎందుకంటే ఎన్నికలు జరిగిన వెంటనే సహజంగానే ఎన్నికలు జరిగినటువంటి వెంటనే ఉద్రిక్తతలు ఉంటాయి. ఆ ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట్ల కొన్ని ఇప్పుడు ఉదాహరణకి సత్తెనపల్లి నియోజకవర్గంలో ధూళిపాళ్ళు అనేటువంటి విలేజ్ లో కూడా 2 వైసీపీ తెలుగుదేశం వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్త. అందుకని కొన్ని ఫ్రాక్షన్ విలేజెస్ లో దానికి అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి వాళ్ళని ఆ విధంగా పురికొల్పుతాయి. దాన్ని నేనేమంటున్నానంటే అటువంటి ఉదంతాలని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి చూడనట్టు కనుక పోయేట్లయితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే తెలుగుదేశం పార్టీ కనుక ఆ విధంగా ఉండేట్లయితే అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ నాయకులకి ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయుధాలు ఇచ్చిన కారణంగానే 5 సంవత్సరాల పాటు వైసీపీ నాయకత్వం చేసినటువంటి తప్పిదాలని పదే తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ 2 కూడా పదే జనం దృష్టికి తీసుకొచ్చి ఎన్నికల నాటికి ఒక పీక్ స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో మనం చూసాం. అందుకని మొదటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆ విధంగా కొంతమంది బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యర్థులుగా పార్టీల్లో ఉన్నటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వెనకాల చేరారు 2019 ఎన్నికల సందర్భంగా. అందువలన ఇటువంటి ధోరణిని స్థానిక నాయకత్వాలు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా, ఏ పార్టీ వాళ్ళు కూడా తక్కువ కాదు. అవకాశం వస్తే పెత్తందారీతనాన్ని లేదా పెత్తనాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువలన ఇప్పుడు అధికారాన్ని వచ్చిన తర్వాత అందులోనూ అనూహ్యమైనటువంటి స్థాయిలో వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు కానీ మన సంఘం ఎదుటివాడి సంగతి ఏంటో తేలుద్దాం అన్నట్టుగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది అదుపు చేయకపోయేట్లయితే రాజకీయంగా వస్తుంది. రెండవది శాంతి భద్రతల సమస్యల గురించి, ఎందుకంటే మీడియా కానివ్వండి గతంలో ఈ విజువల్స్ అనేటువంటివి అందుబాటులోకి ఉండేవి కాదు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏ చిన్న ఉదంతం జరిగినా కానీ వీడియో విజువల్స్ అనేటువంటివి అందుబాటులోకి వస్తున్నాయి. అందుకని మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే చేసుకొని దాడి చేశారు, ఇలాంటివన్నీ కూడా చెప్తే అవి నడిచేటువంటి పరిస్థితి. పొంగనూరు ఇన్సిడెంట్ గురించి నేను మన సైదా గారు చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడ మిథున్ రెడ్డి గారు కానీ లేదా పెద్దిరెడ్డి గారు కానీ గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని నియోజకవర్గంలో ప్రవేశించనివ్వనే లేదు అనేటువంటి ప్రకటన నేనైతే ఎక్కడా చదవలేదు. నిజంగా అటువంటి పరిస్థితి కనుక ఉంటే అది తీవ్రమైనటువంటి పరిణామం పొంగనూరు నియోజకవర్గంలో. అది తెలుగుదేశానికి ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు.
రైట్. ఎందుకంటే గురుస్వామి మనం గారు చూసాం రఘురామకృష్ణరాజు గారిని 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా వస్తే అరెస్ట్ చేస్తామనేటువంటి భయపెట్టినటువంటి వాళ్ళని మనం ఖండించాం. మరి అదే పరిస్థితి ఒక ఎంపీకి లేదా ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రాంతంలో గనుక వస్తే దాన్ని ఎట్లా సమర్థిస్తాం? రాజకీయంగా ఎదుర్కోండి, మీరు మీ జనాలను సమీకరించుకోండి, ప్రజాస్వామిక పద్ధతిలో చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అనేది ఈ సందర్భంగా నేను రైట్. చెప్పదలుచుకున్నాను. గురుస్వామి గారు పొంగనూరులో ఇంపాక్ట్, పొంగనూరులో జరిగిన ఇంపాక్ట్, పొంగనూరు మీ పార్టీ అధినేతకి పొంగనూరులో ఆయన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మధ్య ఉన్న పొలిటికల్ రైవలరీ అందరికి తెలుగు రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. అయినప్పుడు కూడా అది వాళ్ళే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళే 2 వర్గాలుగా విడిపోయి కొట్టున్నారని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది జనం నమ్ముతారంటారా బాలగురుస్వామి గారు? జనం నమ్ముతారా నమ్మరనేది అది సెకండరీ వెంకట గారు. ఎందుకనంటే వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటిదాకా పొంగనూరులో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వీళ్ళు ఎలా చేశారనేది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వీళ్ళు ఎలా చేశారనేది చూశారు బాగా. దాని నిమిత్తంగా మాట్లాడటం జరిగింది. ఎందుకనంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు, సైదా గారు చెప్తున్నారు. ఎందుకనంటే మేము పార్టీలో ఒక పొజిషన్ లో స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ప్రతిదీ కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ అది ఎంతలా మాట్లాడుతున్నారంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే దాడులకు ప్రేరేపించినా అటువంటి సంఘటనలకి పురుగొల్పినా పాల్పడినా ఎవరిని కూడా వదిలిపెట్టం. గతంలో వాళ్ళు చేసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ పర్ లీగల్ గా వాళ్ళందరి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు మాత్రం ఎవరి జోలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ బట్ ఇన్సిడెంట్లు ఆగట్లేదు వాళ్ళు. గురుస్వామి గారు సరే, మీ పార్టీ అధినేత చాలా స్ట్రిక్ట్ గా మీకు గైడ్ లైన్స్ ఇచ్చినా, ఆదేశాలు ఇచ్చినా సరే ఇన్సిడెంట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసిన బాధ్యత అయితే ప్రభుత్వందే కదా. ఇప్పుడు అదే వాళ్ళ నాయకుడు లాగా మా నాయకుడు మాట్లాడే పని అయితే ఇందాక సైదా గారు మాట్లాడారు, మేము చేసాము అని ధైర్యంగా చెప్పండి దమ్ముంటే. ఆ దమ్ము లేదని చెప్తున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి దమ్మున్న పార్టీ, తెలుగుదేశం పార్టీకి దమ్ముంది. ఎందుకనంటే ఒక్క నిమిషం వెంకట గారు, ఉక్కు పాదం మోపి అసలు నలిపేయాలని చూసినా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టి మళ్ళా పైకి లేసి 124 సీట్లు లేకొచ్చిందని అంటే తెలుగుదేశం కార్యకర్తల దగ్గర ఆ ధైర్యం, ఆ కెపాసిటీ, ఆ కాపబిలిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఏడదాకా రావడం జరిగింది. కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది. ఇంకా వెంకటలక్ష్మి గారు మాట్లాడాలి, సైదా గారు మాట్లాడాలి. ఎందుకనంటే వెంకటలక్ష్మి గారు కూడా ఇందాక ఒక మాట మాట్లాడారు సోదరి. ఎందుకనంటే అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఇది జరుగుతా ఉందని చెప్పి మాట్లాడింది. ఎందుకనంటే దీనికి ప్రధాన కారణం, దీనికి మూల్యం చెల్లించుకున్న మీ పార్టీ మీరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రాష్ట్రంగా మార్చారు వీళ్ళు. ఎందుకనంటే మాది కావలి చిన్న పట్టణం, మా చిన్న పట్టణంలో కూడా గంజాయిని ఈ మధ్య కాలంలో పట్టుకోవడం జరిగింది సిఐ గారు. చిన్న పట్టణాలకు కూడా గంజాయి వచ్చింది. ఎందుకనంటే షిప్పుల్లో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనకి చూసాం ఒకసారి వైజాగ్ లో ఎంత దిగిందనేది. ఎందుకనంటే వీళ్ళ అనుచరులు మన మన్యం జిల్లాలో ఒకసారి కానీ చూసామంటే గంజాయి సాగు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకనంటే గంజాయి వనంగా మార్చారు కాబట్టి గంజాయిలో ఎవరైనా తాగి ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరుగుతా ఉన్నాయి. ప్రధాన కారణం వీళ్ళే, వైసీపీ పార్టీనే. ఎందుకనంటే ఆ మద్యం మత్తులో జోగుతా ఉంది ఈ రోజు రాష్ట్రం గంజాయిలో. అందువల్ల ఈ గురుస్వామి గారు మీ వాయిస్ క్లారిటీగా లేదు. సంఘటనలు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి 48 hours లో చీరాల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందువల్ల మా పార్టీ అయితే మాత్రం క్లియర్ గా చెప్తుంది వెంకట గారు, ఎక్కడా కూడా ఎవరు కూడా దాడులు చేయకూడదు, అవాంఛనీయ సంఘటనలకి వెళ్ళకూడదు. వాటిని కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా. రైట్, వెంకటలక్ష్మి గారు షార్ట్ గా ఆన్సర్ చేయండి, కంక్లూడ్ చేయండి.
టీడీపీ స్పోక్స్ పర్సన్ అదే బాలగురుస్వామి గారు రైట్ చేసిన పాయింట్స్ ఎలిగేషన్స్ రాష్ట్రానికి దుస్థితి రావడానికి అన్ని విధాలా మీ గత 5 ఏళ్ల రూలింగ్ అనేది ఆయన ప్రధాన అలిగేషన్. ఇందులో నిజం లేదా? ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఇప్పుడు జరుగుతున్న దానికి అప్పుడు చేశారు వాళ్ళు, అందుకే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మేము అసమర్థనం, మేము ఆపలేకపోతున్నాం, అది పోని మా దగ్గర జరిగింది అని ఆయన అంటున్నారు. మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జరగకుండా చేయండి. మేము అసమర్థులు, మా చేత కాలేదని చెప్పడం లేదు. ఎందుకంటే మీరు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గంజాయి వరంగా మార్చి, ఎందుకంటే చిన్న చిన్న టౌన్లు కూడా ఈ రోజు గంజాయి వచ్చేసిందని అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. వచ్చింది అర్థమవుతుందా? అది కొంచెం ఆలోచన చెప్పండి మీరు. అది ఆలోచన లేకుండా చేత కాలేదని చెప్తున్నారు. ఈ రోజు ఎందుకంటే ఉక్కు పాదం మోపి ఎక్కడైనా సరే గంజాయి దొరికినా కూడా వాళ్ళని ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల వినిపించదు. మీరు చెప్పే కంటే జనాల్లోకి వెళ్ళదు. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్. వాళ్ళ వల్లే చేస్తాం, వీళ్ళ వల్లే చేస్తామని చేతగాని మాటలు ఆడటం కాదు. ఈ రోజు జరుగుతున్న హింసాకాండని అడ్డుకోండి. అప్పుడు మీరు చెప్పండి మేము మంచి పరిపాలన ఇచ్చామని. అంతే తప్ప అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అని అనేది కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. అలా చేసాం కాబట్టి ఇలా చేసామని చెప్పి ఎక్కడ చెప్పలేదు మేడం. అలా చేసాం కాబట్టి ఇలా చేసామని చెప్పడం లేదు. ఇలా జరగడానికి ప్రధాన కారకులు మీరు, మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే వెంకటేష్ గారు ఎందుకంటే మేము కరెక్ట్ గానే చేస్తున్నాం, మీరు కరెక్ట్ గా లేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం తప్పితే మీరేదో చేశారు దాన్ని కాబట్టి మేము చేసామని చెప్పి మాత్రం ఎక్కడా కూడా మేము చెప్పట్లేదు, మేము తెలియజేయడం లేదు. గురుస్వామి గారు ప్లీజ్ లెట్ us speak ప్లీజ్. గురుస్వామి గారు మాట్లాడనివ్వండి, అయిపోవచ్చు, సమయం మించిపోతుంది. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయాలి. వెరీ షార్ట్ ఆన్సర్. మీరు ఏంటి పరిపాలన చేస్తున్నారు, మీరు చెయ్యండి సక్రమంగా. రైట్ సైదా గారు ఫైనల్ గా కంక్లూడ్ రిమార్క్స్ సైదా గారు. వెంకట గారు, ఎందుకంటే ఈ యొక్క ఘటన సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ 38 రోజుల పాటు నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చెదురుమట్టు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఒక మహిళ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎందుకంటే వెంకటలక్ష్మి గారు చెప్పినట్టుగా ఇటీవలనే ఒక 5-6 చిన్న బాలికల మీద కూడా అత్యాచారాలు జరిగాయి, ఒక 3 హత్యలు జరిగాయి. సరే ఏదైనా మనం చెప్పుకోవాలా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తారు శాంతి భద్రతల మీద అని చెప్పి 3 గంటలకు రిలీజ్ చేస్తారని చెప్పి మనం అందరం ఎదురు చూసాం. మళ్ళీ అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి శాంతి భద్రతల మీద అక్కడ శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పి చెప్పారు. సరే ఎనీహౌ, ఏదైనా రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఈ హత్యల్ని, అత్యాచారాన్ని ప్రోత్సహించడం అనేది సమంజసం కాదు. ఈ రోజు మనం అధికారంలో, రేపు వాళ్ళు అధికారంలో ఉంటారు. ఈ విధంగా ఒకరికొకరు నరుక్కుంటా పోతే, ఒకరికొకరు చంపుకుంటా పోతే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచంలో ఉన్నామా? దీన్ని ఆలోచించాలా. రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడికి ఏం కాదు, లోకేష్కి ఏం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. గ్రామాల్లో ఉండేవాళ్ళం, లోకల్లో ఉండేవాళ్ళం చదువుకుని సచ్చేది, కుటుంబాలు నాశనం అయ్యేది మనై. కాబట్టి ప్రజలు ఆలోచించారు, కార్యకర్తలు ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. రేపు వినుకొండకు వస్తున్నాడు, 150 కిలోమీటర్లు బై రోడ్ ఆయన వస్తున్నాడు. వాళ్ళ కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఆయన గుంతలు, రోడ్లు ఇవన్నీ కూడా అర్థం అవుతాయి. అప్పుడు తిరగల పాపం, ఆయన గాలిలో తిరిగాడు. ఈ రోజు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి. ఎనీహౌ, ఏదైనా వెంకటకృష్ణ గారు, మేము ఈ ఘటనని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా కంక్లూడ్ చేస్తున్నా, మా నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎవరైతే హంతకులు ఉన్నారో రాజకీయాల అతీతంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆమె కోరింది. ఈ రోజు మన ప్యానలిస్ట్ కోటేశ్వర గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఏదో పిట్టి కేసులు పెట్టి వాళ్ళని ఏదో జైల్లో నుంచి బయట కూర్చోబెట్టి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండా ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలా. రైట్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, అదేవిధంగా కోటేశ్వర గారికి, అదేవిధంగా టీడీపీ నేత బాలగురుస్వామి గారికి. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ప్రభుత్వం ఏదైనా సరే, ప్రభుత్వం ఏ పార్టీ ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలో రావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ నెక్స్ట్ దిగిపోవచ్చు. కానీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం రన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, శాంతి భద్రత కాపాడాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, రిపీటెడ్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
వినుకొండలో జరిగిన ఇన్సిడెంటు మరి ఎక్కడా కూడా జరగకూడదు అని బలంగా కాంక్షించారు. ఎందుకంటే అంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది, అత్యంత పాశవికంగా నరికి చంపడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ పాల్పడింది సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించకూడదు. తద్వారానే కొంత మున్ముందు ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి BRK న్యూస్ తెలుగు సత్తా.